జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అయోధ్యాకాండం 54వ సర్గలో ఉన్నాం. 53వ సర్గలో లక్ష్మణుణ్ణి శ్రీరామచంద్రమూర్తి వెనక్కి వెళ్ళమనడం, లక్ష్మణుడు వెళ్ళనంటం కనిపిస్తుంది. 54వ సర్గ 54. శ్రీరాముడు భరద్వాజ ఆశ్రమమునకు పోవుట, భరద్వాజ ముని వారిని చిత్రకూటమున నివసించుమడి ఆనతిచ్చుట. సీతారామ లక్ష్మణులు మంగళకరమైన ఆ రాత్రి అంతయు మహావృక్షము కింద ఉండి మరునాడు సూర్యుడు ఉదయించిన పిమ్మట ఆ ప్రదేశమును విడిచి వెళ్ళిరి. ఆ గొప్ప అరణ్యమును ప్రవేశించి అక్కడక్కడ అనేక విధములైన భూమి భాగములను, పూర్వమెన్నడూనూ చూడని అందమైన దేశములను చూచుచు యమునా నది గంగానదిలో ప్రవేశించిన ప్రదేశము వైపు మళ్ళిరి. శ్రీరాముడు కష్టము కలగకుండునట్లు మెల్లగా నడిచి ప్రయాణం చేయొచ్చు అనేక విధములైన వృక్షములను చూచుచు వెళ్ళి పగలు గడిచిన వెంటనే లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, ప్రయాగమునకు చుట్టూ భగవంతుడైన అగ్నికి ధ్వజమైన ధూమము ఎత్తుగా కనబడుతున్నది, దూరంగా పొగ వేస్తోంది చూడు అన్నాడు. చూడు, ఇక్కడ దగ్గరనే భరద్వాజముని ఉన్నాడని తలచెదను. మనము గంగా యమున సంగమ స్థానమును చేరినాము, సందేహం లేదు. ఎందుచేతననగా నీరు నీటితో కొట్టుకునుటచే కలుగు శబ్దము వినబడుతున్నది. వనములో లభించు వస్తువులపై ఆధారపడి జీవించు వారిచే ఖండించబడిన ఈ కర్రలు ఇచ్చట పడి ఉన్నవి. భరద్వాజ ఆశ్రమంలో అనేక విధములైన ఈ వృక్షములు కనబడుతున్నవి. ధనుర్ధరులైన ఆ రామలక్ష్మణులు సుఖముగా ప్రయాణము చేసి సాయంకాల సమయమున, అంటే ఒక రోజంతా నడిచారు, గంగా యమునల సంగమమునకు దగ్గరగా ఉన్న భరద్వాజ ఆశ్రమమును చేరిరి. శ్రీరాముడు ఆశ్రమ సమీపమునకు చేరగానే వారిని చూచి మృగములు పక్షులను భయపడినవి. శ్రీరాముడు కొంత దూరం నడిచి భరద్వాజుని ఆశ్రమమును సమీపించెను. పిమ్మట ఆశ్రమము సమీపించిన సీతారామ లక్ష్మణులు మునిని చూడవలనని కోరికతో దూరముగానే నిలిచి ఉండిరి. పిమ్మట శ్రీరాముడు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ శిష్యుల సముదాయములతో కూడి ఉన్న మహాత్ముడైన భరద్వాజ మహర్షిని చూచెను. ఆ మహర్షి కఠినమైన వ్రతములను ఆచరించుచు ఏకాగ్ర చిత్తుడై తపస్సు చేత దివ్య దృష్టిని పొంది ఉండెను. అతడు నిత్యాగ్నిహోత్రి అయిన మహాభాగ్యవంతుడు. ఆ మహర్షిని చూచిన వెంటనే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించిరి. శ్రీరాముడు తనను గూర్చి ఆ భరద్వాజ మహర్షికి ఇట్లు తెలిపెను. ఓ పూజ్యుడా, మేము దశరథుని పుత్రులమైన రామలక్ష్మణులము. ఈ కళ్యాణి నా భార్య, జనకుని కుమార్తె అయిన సీత. ఈమె నన్ను అనుసరించి తపోవనమునకు వచ్చుచున్నది. నా తమ్ముడు దృఢమైన నిశ్చయము కలవాడు, నా యందు స్నేహము కలవాడు అయిన ఈ లక్ష్మణుడు తండ్రిచే అరణ్యమునకు పంపబడిన నన్ను అనుసరించి తాను కూడా అరణ్యమునకు వచ్చినాడు. మేము తండ్రి ఆజ్ఞ ప్రకారము తపోవనములో నివసించి అక్కడ దుంపలు ఫలములు తినుచు ధర్మమునే ఆచరించుచూ ఉండెదము. ధీమంతుడైన ఆ శ్రీరాముని మాటలు విని ధర్మాత్ముడైన ఆ భరద్వాజుడు గోవును అర్ఘ్య ఉదకములను రామునకు సమర్పించుటకు తీసుకొని వచ్చాను. గొప్ప తపస్సు చేసిన ఆ భరద్వాజ మహర్షి వారికి వనములో లభించు మూలములతోనూ ఫలములతోనూ తయారు చేసిన అనేక విధములైన అన్నములను రసములను ఇచ్చి నివాసము ఏర్పరిచెను. అక్కడ భరద్వాజ ముని చుట్టూను మృగములు, పక్షులు, మునులు కూర్చుని ఉండిరి. ఆ భరద్వాజుడు తన ఆశ్రమమునకు వచ్చిన రాముని స్వాగత వచనపూర్వకముగా పూజించెను. తానిచ్చిన పూజను స్వీకరించి ఉన్న ఆ శ్రీరామునితో భరద్వాజుడు ధర్మసమ్మతమైన మాటలు ఇట్లు పలికెను. శ్రీరామ, ఎంతో కాలమునకు ఇక్కడికి వచ్చిన నిన్ను చూడగలుగుతున్నాను. నిన్ను అకారణముగా తండ్రి అరణ్యమునకు పంపెనను విషయమును కూడా విని ఉన్నాను. ఈ గంగా యమున సంగమము దగ్గర ఉన్న ఈ ప్రదేశములో జనసమ్మర్ధము తక్కువగా ఉన్నది.
ఈ ప్రదేశము పుణ్యమైనది, సుందరమైనది. నీవు ఇక్కడ సుఖముగా నివసించవచ్చును. అందరి హితమును కోరు శ్రీరాముడు భరద్వాజుని మాటలు విని, ఓ పూజ్యుడా, పౌరులు జానపదులు ఈ ప్రదేశమునకు చాలా దగ్గరగా ఉందురు. ఇక్కడ నన్ను చూచుట సులభమని తెలిసి వారందరూ నన్ను సీతను చూచుటకై ఈ ఆశ్రమమునకు వచ్చేదరని నా అభిప్రాయము. అందుచే ఇక్కడ నాకు నివసించుట ఇష్టము లేదు. సుఖములకు తగిన జనకాత్మజైన సీత సుఖముగా ఉండి విహరింపగలుగునట్టిది జన సమ్మర్ధము లేనిది అగు ప్రదేశమును చూపించుము అని పలికెను. భరద్వాజ మహర్షి ఏమన్నారంటే, నా ఆశ్రమం చాలా బాగుంటుంది, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అన్నారు. అంటే కాదు, అందరి మధ్యలో ఉండను, నేను ఖాళీగా ఉండే ప్రదేశాన్ని నాకు చూపించు, అక్కడ నేను ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటానని శ్రీరామచంద్రుడు చెప్పాడు. భరద్వాజ మహామునిని రాముడు పలికిన ఈ మంగళకరమైన మాట విని తగిన స్థానమును చూపు వాక్యమును పలికాను. నాయన, ఇక్కడ నుండి 10 క్రోసుల దూరములో గంధమాదన పర్వతముతో సమానమైన చిత్రకూటము అని పర్వతం ఉన్నది. ఎందరో మహర్షులు నివసించు ఆ పర్వతము పవిత్రమైనది. అన్ని వైపులా చూచుటకు ఆనందము కలిగించున్నది. దానిపై కొండముచ్చులు, వానరములు, కోతులు, ఎలుగుబంట్లు నివసించుచుండును. క్రూర మృగములు ఉండవు. అందుచే అది నీవు నివసించుటకు తగిన స్థానము. మానవుడు ఆ చిత్రకూట పర్వత శిఖరములను చూచుతున్నంత వరకు మంగళకరములైన కార్యములనే చేయుచుండను. అతని మనస్సు అమంగళ కార్యముల వైపు ప్రవర్తించదు. ఆ చిత్రకూటంపై ఎందరో ఋషులు 100 కొలది సంవత్సరములు తమ శిరస్సులు కపాలములుగా ఎండిపోవునంత వరకు తపస్సు చేసి స్వర్గమునకు వెళ్ళిరి. ఏకాంతముగా ఉండు ఆ చిత్రకూట ప్రాంతము నీ నివాసమునకు సుఖకరముగా ఉండునని తలచెదను. లేదా నాతో ఇక్కడనే ఉండి వనవాసమును పూర్తి చేసుకొనుము. చాలా ఈజీ మెథడ్ ఏంటంటే భరద్వాజ మహర్షితో ఉండడం. కానీ శ్రీరామచంద్రుడు అలా ఇంకోళ్ళ మీద భారంగా ఉండడానికి ఇష్టపడ్డు కదా. ధర్మవేత్త అయిన ఆ భరద్వాజుడు భార్యతోనూ సోదరునితోనూ కలిసి ప్రియమైన అతిథిగా వచ్చిన ఆ శ్రీరామునకు కావలసిన పదార్థములన్నీ ఇచ్చి స్వాగతము చెప్పాను. ఆ ప్రయాగ క్షేత్రములో భరద్వాజ మహర్షి దగ్గర కూర్చుండి శ్రీరాముడు అతనితో అనేక విధముల సంభాషణలు చేయుచుండగా పవిత్రమైన రాత్రి వచ్చినది. సుఖపడుటకు అలవాటు పడిన ఆ సీతారామ లక్ష్మణులు చాలా అలసిపోయిన వారై ఆ రాత్రి సుందరమైన ఆ భరద్వాజ ఆశ్రమంలో సుఖముగా నివసించిరి. పగలంతా నడిచారు. రాత్రి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో పడుకున్నారు. రాత్రి తెల్లవారిన పిమ్మట నరులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు తేజస్సుతో వెలుగుతున్న ఆ భరద్వాజుని వద్దకు వెళ్ళి, మహర్షి, నీ ఆశ్రమంలో రాత్రి గడిపినాము, ఇక మా నివాస స్థలమునకు వెళ్ళుటకు అనుజ్ఞ ఇమ్ము అని కోరెను. భరద్వాజుడు రామునితో, చిత్రకూట పర్వతంపై తేనె, దుంపలు, ఫలములు అధికముగా లభించును, అక్కడికి వెళ్ళము అని పలికెను. శ్రీరామ, చిత్రకూట పర్వతము నీకు యుక్తమైన నివాస స్థానమని తలచెదను. అందుచే నీవు అచ్చటకు వెళ్ళము. ఆ పర్వతంపై అనేక విధములైన వృక్షములు ఉండును. కిన్నెరలు, ఉరగులంటే పాములు దానిపై నివసించుతుందురు. నెమళ్ల కూతల చేత ప్రతిధ్వనించుతున్న ఆ పర్వతంపై ఉత్తమములైన గజములు నివసించుతుండును. మూల ఫలములతో సమృద్ధమైన ఆ పర్వతము పవిత్రమైనది, సుందరమైనది కూడా. ఆ చిత్రకూట పర్వతంపై వన మధ్యమునందు ఏనుగులు, లేళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతుండును. నీవు వాటిని చూడగలవు. నీవు సీతతో కలిసి నదులు, సెలయేళ్ళు, కొండల చర్యలు, చిన్న గుహలు, పెద్ద గుహలు, జల ప్రవాహములు చూచుచూ ఆనందించగలవు. మంగళకరమైన ఆ చిత్రకూట పర్వతమునందు సంతోషించిన కోయస్టి పక్షులు, కోకిలలు కూయుచుండును. ఇటు అటు సంచరించుతున్న అనేకమైన మృగములతోనూ మదించిన ఏనుగులతోనూ అది రమ్యముగా ఉండును. అట్టి చిత్రకూటమును చేరి ఆశ్రమంలో నివసించుము అని భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రునితో అనెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని
54వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.